నేను ఊరుకునేదాన్ని కాదు బిడ్డ, చెప్తున్నా. ఇప్పుడే మొదలుపెట్టినా. మీరు సెయింట్ గోబెన్ సంగతి చెప్పండి. వాసవికి ఇచ్చినటువంటి 100 భూములు ఉన్నాయి. ఇవాళ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ అంటారు కదా మీరు, హిల్ట్ పాలసీ పెట్టి దారాదత్తం చేస్తున్నారని. దానికి కిటికీలు తెచ్చింది ఎవరు? దానికి బీజం వేసింది ఎవరు? డిస్టిలరీ భూములు అమ్మినరా? లీజుకి ఇచ్చిన భూములు. లీజుకి ఇచ్చిన భూములలో ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియాలి, హాస్పిటల్ కట్టాలి, స్కూళ్ళు కట్టాలి. ఇండస్ట్రీ తీసేస్తే ప్రైవేట్ వ్యక్తులకు ఎట్లా అమ్మిండ్రు? దాని మీద సంతకం పెట్టింది ఎవరు? కేటీఆర్ గారు కాదా? చాలా కంపెనీలు ఉన్నాయి. మీరు కూడా సెలెక్టివ్గా లీజుకి ఇచ్చారు కదా. మీరు కిటికీలు తెరిచిర్రు, ఈ గవర్నమెంట్ దర్వాజాలు తెరిచిర్రు దోసుకొని తినండి అని చెప్పి. జనంకు మాత్రం ఏం చేయకండి. హాస్పిటల్ కట్టకండి, స్కూళ్ళు కట్టకండి. ఎవడన్నా నా సొంతోడు అడిగితే మా మీద ఉల్టా అలిగేషన్ వేయండి.